MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. ముఖ్యంగా అసలు మాట్లాడబోయే విశేషం ఏంటి అంటే, గురుగారు చాలా పుస్తకాలు అయితే రాయడం జరిగింది. సుమారుగా నాకు కరెక్ట్గా సంఖ్య గుర్తులేదు కానీ 30కి పైగా పుస్తకాలు రాయడం జరిగింది. అందులోంచి ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యవహారాలు అయితే కొన్ని మర్చిపోయి ప్రాంతీయ ఆచారాల్లోకి వస్తున్నామో వాటిని తెలియజేసే ఒక విధానమే ఒక పుస్తక రూపంలో వారు రాయటం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీరు చాలా పుస్తకాలు రాశారు, అది అందరికీ తెలిసిందే. కానీ వాటిల్లో కొన్ని అద్భుతమైన పుస్తకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ పండుగలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఒక పుస్తకం రాయడం జరిగింది. అసలు ఏముంది ఆ పుస్తకంలో? దాన్ని గనక మేము తెచ్చుకుంటే ఎలాంటి జ్ఞానాన్ని మేము పొందవచ్చు ఆ బుక్ ద్వారా? ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం కలిగించడం. ఇది భారతీయ పండుగలు, పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, ఇది పుస్తకం. అసలు ఈ పుస్తకం ఏమిటి అంటే, మన సనాతన ధర్మంలో మనకి ప్రతి సంవత్సరం, ముఖ్యంగా సంవత్సరంలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, మనకి 12 మాసాలు ఉన్నాయి. అవునండి. ఫాల్గుణ మాసం వరకు, చైత్రం నుంచి ఫాల్గుణ వరకు 12 మాసాలు ఉన్నాయి. ప్రతి మాసమునకు ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి మాసములో కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, వ్రతాలు, పండుగలు ఉన్నాయి. ఆ మాస ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, ఆ వచ్చే పండగలు ఏంటి, ఆ పండగలను ఎలా ఆచరించాలి, దాంతో ఆ పండగల్లో పూజా విధానం, చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు, ఆ వ్రతాలు, వ్రత కథలు అన్నీ కూడా ఒకే పుస్తకంలో ఇచ్చినటువంటి పుస్తకం ఈ భారతీయ పండుగలకు సంబంధించినటువంటి పుస్తకం. చాలా పుస్తకం. ఇది ఏమిటంటే, ముఖ్యంగా సపోజ్ చైత్రంలో ఉగాది ఉంది, ఉగాది పండుగ రోజు ఏం పూజ చేయాలి, అలాగే వైశాఖంలో అక్షయ తృతీయ లాంటి పండుగలు, అలాగే మనకి శ్రావణ మాసంలో మంగళ, గౌరి, వరలక్ష్మి వ్రతాలు, నవరాత్రుల్లో అమ్మవారి పూజలు, వినాయక వ్రతం, వినాయక చవితి భాద్రపద మాసంలో, పితృపక్షాల్లో పితృ తర్పణాలు కూడా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఉపనయనం అనేటువంటి వారికి కొంచెం నిత్యం వాళ్ళు ఏదైతే గాయత్రి చేసుకోవాలో దాని యొక్క విధి విధానం, శ్రావణ పౌర్ణమిలో, జంధ్యాల పౌర్ణమి సమయంలో ఆచరించేటువంటి నియమాలు, ఇలా అనేక వ్రతాలు. దీంతో పాటు కొన్ని సత్యనారాయణ స్వామి వ్రతం, 7 వారాల వ్రతం, కొన్ని ముఖ్యమైనటువంటి అటువంటి వ్రతాలు, త్రినాథ వ్రతం వంటి వ్రతాలు కూడా, ఇటువంటి అన్ని వ్రతాలు, పూజలు సంబంధించినటువంటి ఒకే దాంట్లో ఒక 500 పేజీల్లో చేసినటువంటి పుస్తకం ఇది. అంటే మన సనాతన ధర్మ ప్రకారంగా మనం ఎలాంటి పూజలు, నోములు, వ్రతాలు ఆచరించాలో అవన్నీ కూడా వివరంగా అన్నీ కూడా ఉన్నాయి. పైగా ఆ పూజలు, వ్రతాలు ఉండవి, దాని విధి విధానం ఎలా మనం చేసుకోవాలి, దాని గురించి వివరణ. ఇది మిస్ అవుతున్నాం ప్రతి ఒక్కరం కూడా. పండగ అంటే మనకు తోచినట్టుగా చేసుకోవడమే గానీ అసలు శాస్త్రోక్తంగా ఎలా అనేది మిస్ అవుతున్నాం. అందువల్ల ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా మీకు అన్నిట్లో, పైగా ఈ పుస్తకం ఎక్కడికైనా తెచ్చుకోవాల్సిన పని లేకుండా అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే గుమ్మంలోకి వచ్చే విధంగా, లేదా రాజమండ్రి ప్రాంతంలో ఉన్నవారు నాగేంద్రాస్ గొల్లపూడి అని కొత్తగా, గొల్లపూడి వారి కొత్త బ్రాంచ్ నాగేంద్రాస్ గొల్లపూడిలో కూడా ఈ పుస్తకాలు లభ్యమవుతాయి. అలాగే అమెజాన్లో కూడా మీరు డైరెక్ట్గా ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా చక్కటి పుస్తకం, అందరికి కొంచెం ఉపయోగపడేటువంటి పుస్తకం. ఇది భారతీయ పండుగలు, మన సనాతన ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, పూజలు అంటే ఏమిటి, వ్రతాలు అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి, అలాగే నిత్యం పారాయణం చేసుకునే స్తోత్రాల దగ్గర నుంచి అన్ని ఈ పుస్తకాలు ఉన్నాయి. మరి ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం అండి వాటి గురించి. సరే అమ్మ, తప్పకుండా. మాసం చెప్పి చెప్తారా? వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకి ఇప్పుడు భాద్రపద మాసం ఉన్నది. భాద్రపద మాసంలో మనకి వినాయక వ్రతం ఉంది. వినాయక వ్రతం ఏ రకంగా ఆచరించాలి, ఆ పూజా విధానం ఏమిటి, వినాయక వ్రతకల్పం మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే భాద్రపద మాసంలో అనంత పద్మనాభ వ్రతం ఉంది, ఆ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి.
ఆహా. అలాగే భాద్రపద మాసంలో పితృపక్షాలు మహాలయ పక్షాలు ఉన్నాయి, అవి ఎలా ఆచరించాలి, దాని ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఉమ్, అలాగే తర్పణాలు వంటివి ఎలా విడవాలి, దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏమిటి, ఓకే. ఇలా ఇవన్నీ కూడా ఒకే దాంట్లో. అలాగే మనకి ఆశ్వేజ మాసం వస్తే నవరాత్రుల్లో కలశ స్థాపన చేసి అమ్మవారి పూజ ఎలా చేయాలి, ఉమ్, అమ్మవారి రకరకాల అవతారాలకు సంబంధించినటువంటి మంత్రాలు ఏంటి, ఉమ్, అమ్మవారి స్తోత్రాలు ఏమి పారాయణం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. అలాగే ఆశ్వేజ మాసం దీపావళి పండుగ వచ్చింది. దీపావళి పండుగ ప్రాధాన్యత ఏంటి, ఆ, దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలు చెయ్యాలి కదా, అది ఎలా చేయాలి, ఆ లక్ష్మీ పూజా విధానం, ఆహా. ఇలా అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో సవివరంగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి చాలా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది అనమాట. నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంచి పుస్తకం కాదు గురుగారు, అద్భుతమైన పుస్తకం. అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి, ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనే సందేహంతో చాలా వరకు దూరం పెడుతున్నారు ఇలాంటి ఆచార వ్యవహారాలు. అటువంటి వారి ఒక పుస్తకం కనుక ఉంటే సింపుల్ గా అన్ని చేసేసుకోవచ్చు. అందరికీ ఉపయోగపడాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటిది. మీ ఛానల్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వారికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.